Hi friends, good evening. Welcome to LTX classes. Welcome to the Hindu analysis for 4th September. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఎ ఫ్రీ డెమో సెషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ LTX బ్రాంచ్ హైదరాబాద్ ఆన్ 10th సెప్టెంబర్ 10వ తేదీ మార్నింగ్ 10 o'clockకి మీకు ఫ్రీ డెమో అనేది ఉంటుంది. మొత్తం మన ఫ్యాకల్టీ అంతా వచ్చి అక్కడ డెమోకి అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు LTXలో UPS ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఫ్రమ్ హైదరాబాద్ యూ కెన్ కమ్ అండ్ అటెండ్ ద డెమో అనమాట. ఫ్రీ డెమో క్లాస్ ఇది. అండ్ కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో కాబట్టి 10th సెప్టెంబర్ నుండి డెమోని 10th సెప్టెంబర్ రోజు మీరు డెమోకి అటెండ్ అవ్వచ్చు. అండ్ అడ్రస్ వచ్చేసి మనకి గాంధీనగర్ దగ్గర రామకృష్ణ మెడికల్ హాల్ ఆపోజిట్లో ఉంటుంది LTX క్లాసెస్ హైదరాబాద్. మీకు ఇది ఇంకేమైనా అడ్రస్ గురించి మీకు ఎలా రావాలి ఏంటని ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎలా రావాలి అని చెప్పి. అండ్ మీకు అందరికీ తెలిసిన విషయమే దట్ LTX క్లాసెస్లో ఉన్న UPS ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రీ డెమోకి సంబంధించి నా ఇన్ఫర్మేషన్. అండ్ UPS ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో మీరు కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై పేయింగ్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ అనమాట. ఫీజు వచ్చేసి 60,000 రూపీస్. సో మీరు మంత్లీ 5,000 రూపీస్ లాగా పే చేయొచ్చు ఆన్లైన్లో మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే. అండ్ ఆ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ వినాలి అని అనుకుంటున్నట్టయితే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మనకు ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్లో ఇంకా వైజాగ్లో 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో అయితే ఫ్రీ డెమో కూడా కండక్ట్ చేస్తున్నాము అని చెప్పాను కదా 10th సెప్టెంబర్ రోజు. సో మీరు వచ్చి 1-2 క్లాసెస్ని విని యూ కెన్ డిసైడ్. Okay, so for more details you can contact this number or else you can visit the website ltxclasses.com. okay na, let us start our Hindu analysis for 4th September 4th అంటే ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి అన్నవి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 3 ఆర్టికల్స్. ఒకటి వచ్చేసి హంగర్కి సంబంధించింది, అండ్ రెండవది వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటున్నాం కదా దానికి సంబంధించిండేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి 3 ఆర్టికల్స్ రావడం జరిగింది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో. సో వాటిని రెఫర్ చేస్తూ అవి మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దానికి మనకు దగ్గర ఉండాల్సిన కంటెంట్ ఏంటి ఆ కాంటెక్స్లో అన్నది మనం చూద్దాం ఇప్పుడు డీటెయిల్డ్గా. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ నౌ. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మెజరింగ్ హంగర్ అక్రాస్ స్టేట్స్. అంటే ఇక్కడ ఏంటి, ఇండియాలో హంగర్ ఎలా ఉంది అని. అంటే ఇక్కడ ఏమంటున్నాం, మెజరింగ్ హంగర్ అక్రాస్ స్టేట్స్ అన్నాం. అంటే ఓవరాల్గా ఇండియాలో హంగర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మళ్ళీ విదిన్ ఇండియా చాలా రీజనల్ డిస్పారిటీస్ అయితే ఉన్నాయి హంగర్కి సంబంధించి. అంటే ఇండియా మొత్తం ఒకటేలాగా హంగర్ లేదు, కొన్నిట్లో ఎక్కువ ఉంది కొన్నిట్లో తక్కువ ఉంది, ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆ రీజనల్ డిస్పారిటీస్ని అడ్రస్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఏం ఉండాలి, ఏదైనా సరే మనం ముందు ఒక ఇష్యూని అడ్రస్ చేయాలి అని అంటే ఫస్ట్ దాన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలగాలి కదా. సో మనకి ఇప్పుడు పావర్టీ కానీ హంగర్ కానీ కరప్షన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ముందు మనం దాన్ని అడ్రస్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ అది ఏ లెవెల్లో ఉంది, ఏ రేంజ్లో ఉంది, ఓకే, ఎంత ఎక్కువగా ఉంది అండ్ పర్టికులర్గా ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇట్లాంటివన్నీ మనకి తెలిస్తేనే కదా మనం దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయగలుగుతాము. అలా తెలియాలి అంటే ఏముండాలి, ఫస్ట్ దాన్ని ప్రాపర్గా మెజర్ చేయగలగాలి కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద మెజరింగ్ ఆఫ్ హంగర్ అక్రాస్ ద స్టేట్స్. ఇండియాలో ఉన్న స్టేట్స్లో హంగర్ని మెజర్ చేస్తే వాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఇండెక్స్ ఈజ్ రివీలింగ్. అంటే ఏ స్టేట్స్లో ఎంతెంత లెవెల్ ఆఫ్ హంగర్ ఉంది, ఎందుకు అక్కడ ఎక్కువ ఉంది అన్నట్లు మనకు అప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ స్టేట్స్లో తక్కువ ఉంది ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న మెజర్స్ వల్ల అలా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా మనము. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ ఈజ్ ఎ ప్రాపర్ మెజర్ టు మెజర్ ద
హంగర్ అనమాట కదా, అక్రాస్ ద స్టేట్స్. అది దానికి సంబంధించిన ఆర్టికల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా ఇది. ఇది వచ్చేసి మనకి GS 2లో ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ అండ్ హంగర్ అనే టాపిక్ కిందకి వస్తుందన్నమాట. ఓకేనా. నేను మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను దట్ ఏంటంటే మనము సివిల్స్కి పర్టికులర్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు థిమాటిక్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం థీమ్ వైజ్ నోట్స్ని రాసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా మొత్తం మనకి GS 1, 2, 3 ఎథిక్స్ని వదిలేస్తే కూడా GS 1, 2, 3 GS పేపర్స్ నుంచి మనము సిలబస్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మైక్రో టాపిక్స్ లిస్ట్ చేసుకున్నామనుకోండి, టోటల్గా 65 థీమ్స్ వస్తాయి. 65 థీమ్స్ని మనము 65 పార్ట్స్గా నోట్స్ని డివైడ్ చేసి రాసుకున్నట్టయితే మనము ఈజీగా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ 65 థీమ్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా 80% ఆఫ్ ద 80 to 85% ఆఫ్ ద సిలబస్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. సో అట్లా ప్రాపర్గా మనం నోట్స్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయడానికి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ మీ ఓన్ నోట్స్ మీకు ఉన్నట్లయితే మాత్రమే దెన్ అది మీకు రివిజన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు రాయడానికి అంటే ఎగ్జామ్లో మీరు రాయడానికి కూడా అది చాలా హెల్ప్ అవుతుంది మీ ఓన్ నోట్స్ అనేది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి GS 2లో మనం ఇక్కడ చెప్పుకుంటున్న థీమ్ ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ అండ్ హంగర్. దాంట్లో మళ్ళీ పర్టికులర్గా ఇది వచ్చేసి హంగర్కి సంబంధించిన టాపిక్. సో దాని కింద మనం ఇప్పుడు చెప్పుకోబోయే నోట్స్ అంతా మీరు రాసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అసలు అయితే ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. మెజరింగ్ హంగర్ అక్రాస్ స్టేట్స్ GS 2 కిందికి వస్తుందని ఇందాకే చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ మొత్తం ఈ ఆర్టికల్ అంతా మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 గురించి దే ఆర్ డిస్కసింగ్ అబౌట్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఇండెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిస్తారు, ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది ఇచ్చేది కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే ఈ 2 ఆర్గనైజేషన్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. అంటే కొన్ని బయన్నియల్ రిపోర్ట్స్ అంటాం కదా, అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. కొన్నేమో క్వార్టర్లీ రిపోర్ట్స్ అంటాం, అంటే ఫర్ ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అది కూడా ఎప్పుడు ఇస్తుందంటే అక్టోబర్ మంత్లో పబ్లిష్ చేస్తుంది. సో 2023 ఇది ఇంకా మనం సెప్టెంబర్లో ఉన్నాము. సో కాబట్టి నెక్స్ట్ మంత్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 2022 అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ చేసిన దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ చేస్తుంది. అయితే దాని ప్రకారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 107 అవుట్ ఆఫ్ 121 కంట్రీస్. 107 అవుట్ ఆఫ్ 121 అనేది చాలా చాలా వరస్ట్ ర్యాంకింగ్లో మనం ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ప్రీవియస్ ర్యాంక్ అంటే 2021 ఇయర్లో, అంతకుముందు ఇయర్ అయినా 2021లో వీఆర్ అట్ ద ర్యాంక్ ఆఫ్ 101 ర్యాంక్లో ఉన్న మనము ఇప్పుడు 107 అంటే 2022లో 107కి పడిపోయాము. 6 ర్యాంక్స్ ఫెల్ డౌన్ 6 ర్యాంక్స్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి కదా, BRICS అంటాం, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కదా. సో మనం ఇండియా అండ్ మనం కాక ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ? బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నారా? ఈ నలుగురు మనకన్నా బెస్ట్ పర్ఫార్మింగ్గా ఉన్నారు. ఓకేనా. సో బ్రిక్స్ గ్రూపింగ్లో మనం ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏదైనా పర్టికులర్గా ఇట్లా ర్యాంకింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం మన నైబరింగ్ నేషన్స్తో లేదంటే మన ఇమీడియట్ నైబర్స్ కాకున్నా కూడా మనం ఇట్లాంటి మల్టీలిటరల్ గ్రూపింగ్స్లో ఉంటాం కదా, వాటితోని కంపేర్ చేసి రాయాలి. ఓకేనా. దట్ గివ్స్ వాల్యూ అడిషన్ టు యువర్ ఆన్సర్ అనమాట. సో పర్టికులర్గా మనం ఎక్కువగా ఇట్లా బ్రిక్స్ నేషన్స్తో కంపేర్ చేసుకోవచ్చు. లేదా మన ఇమీడియట్ నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు మనకి? పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ ఇవన్నీ వస్తాయి కదా. సో వీటితోటి బంగ్లాదేశ్ వీటితోటి కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎట్లా చూసినా అంటే మన ఇమీడియట్ నైబర్స్ అయిన పాకిస్తాన్ కానీ, తర్వాత బంగ్లాదేశ్ కానీ, తర్వాత మయన్మార్ కానీ, నేపాల్ కానీ వీటితో చూసినా, లేదా బ్రిక్స్ కంట్రీస్లో ఉన్న బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాతో చూసినా
ఇండియా ఈజ్ వరస్ట్ పర్ఫార్మింగ్. ఓకేనా, అంటే మనకన్నా ఈవెన్ పాకిస్తాన్ కూడా మనకన్నా ముందుంది విత్ అ ర్యాంక్ ఆఫ్ 99. వీఆర్ అట్ అ ర్యాంక్ ఆఫ్ 107. ఓకేనా, పాకిస్తాన్ ఏమో 99 ర్యాంక్లో ఉంది, ఇండియా ఏమో 107 ర్యాంక్లో ఉంది. అంటే మనం ఎంత వర్స్ట్ పర్ఫార్మింగ్గా ఉన్నాము హంగర్ని ఎలివేట్ చేయడంలో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే విల్ డిస్కస్ లేటర్. ఇక్కడ ఫస్ట్ మనం మెజర్స్ లేదా పారామీటర్స్ని చూద్దాం. అంటే వీళ్ళు ఏ పారామీటర్స్ని యూజ్ చేసి ఇండియాలో హంగర్ని మెజర్ చేస్తున్నారు ఎవరు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి అంటే దే కన్సిడర్ 4 పారామీటర్స్ అనమాట. 4 పారామీటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది వచ్చేసి అండర్ నరిష్మెంట్. అండర్ నరిష్మెంట్ అంటే ఏంటి అని అంటే షేర్ ఆఫ్ పాపులేషన్ హూస్ క్యాలోరిఫిక్ ఇంటేక్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే వాళ్ళు ఎంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ని క్యాలరీస్లో మెజర్ చేస్తాం కదా, ఎంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలో అంతకన్నా తక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళని కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసుకుంటే దాన్ని ఏమంటామంటే నరిష్డ్ అని అంటాం. అంతకన్నా తక్కువ తీసుకుంటే అండర్ నరిష్డ్ అని, ఎక్కువ తీసుకుంటే ఓవర్ నరిష్మెంట్ అని అంటాం. ఇప్పుడు ఓవర్ నరిష్మెంట్ ఇట్లాంటివి అయ్యాయి అనుకోండి, అది కూడా ప్రాబ్లమే. తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం, బికాజ్ ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ అంటాం కదా, అంటే ఎక్కువ ఫ్యాట్గా ఉండడము. సో దానివల్ల మనకి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ అయిపోయి హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడము, తర్వాత థైరాయిడ్ ఇష్యూస్ రావడము, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. సో బోత్ ఓవర్ నరిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ అండర్ నరిష్మెంట్ ఈజ్ ఎ ఇష్యూ. కానీ ఇండియాలో మనకి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇప్పుడు హంగర్ అంటున్నాం అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకునే సిచ్యువేషన్లో ఉండరు కదా. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటున్న మెజర్ ఏంటి అంటే అండర్ నరిష్మెంట్, అంటే మినిమం తీసుకోవాల్సిన దానికన్నా కూడా తక్కువ తీసుకోవడము. షేర్ ఆఫ్ పాపులేషన్ హూస్ క్యాలోరిఫిక్ ఇంటేక్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే, అది ఒక పారామీటర్. రెండో పారామీటర్ వచ్చేసి చైల్డ్ స్టంటింగ్. ఇక్కడ పేరులోనే ఉంది కదా చైల్డ్ అంటున్నాము అంటే చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ వరకు అంటే లెస్ దాన్ 5 years అనమాట. 5 ఏళ్లలోపు పిల్లల్లో స్టంటింగ్ని చూస్తారు. స్టంటింగ్ అంటే ఏంటి అర్థము అని అంటే లో హైట్ ఫర్ దేర్ ఏజ్. అంటే ఇప్పుడు మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ హైట్ కూడా పెరుగుతూ రావాలి కదా పిల్లల్లో, కానీ వాళ్ళ ఏజ్కి తగిన హైట్ లేకపోతే లో హైట్ ఫర్ దేర్ ఏజ్ అయితే వాళ్ళని ఏమంటారు స్టంటింగ్ అంటారు, స్టంటెడ్ గ్రోత్ అంటారనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి చైల్డ్ వేస్టింగ్ అనేది కూడా లెస్ దాన్ 5 yearsలోనే చూస్తారు. చైల్డ్ వేస్టింగ్ అంటే వాళ్ళ హైట్కి తగిన వెయిట్ లేకపోతే, ఓకేనా, హైట్కి తగిన వెయిట్ లేకపోతే అంటే బక్కగా ఉంటే హైట్గా ఉంటారు కానీ హైట్కి తగిన వెయిట్ ఉండరు, అప్పుడు వాళ్ళని ఏమంటారంటే చైల్డ్ వేస్టింగ్ అని అంటారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ మార్టాలిటీ అని అంటే చిన్నపిల్లలు ఈవెన్ బిఫోర్ సెలబ్రేటింగ్ దేర్ 5th birthday, వాళ్ళ 5th birthday కూడా సెలబ్రేట్ చేసుకోకముందే చనిపోయేదాన్ని చైల్డ్ మార్టాలిటీ అని అంటారు. అంటే లెస్ దాన్ 5 years, ఇక్కడ మనం ప్రతి ఒక్కటి లెస్ దాన్ 5 yearsే కదా చూస్తున్నాం, లెస్ దాన్ 5 ఉన్న వాళ్ళని చైల్డ్ అంటున్నాం ఇక్కడ దీని ప్రకారం. సో లెస్ దాన్ 5 చైల్డ్ స్టంటింగ్ని చూసారు, లెస్ దాన్ 5 చైల్డ్ వేస్టింగ్ని చూసారు. అండ్ ఎవరైతే పిల్లలు 5th birthday లోపు అంటే లెస్ దాన్ 5 years 5 కంప్లీట్ అయ్యే లోపు చనిపోతున్నారో వాళ్ళని దాన్ని చైల్డ్ మార్టాలిటీ కింద మెజర్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఆ మెజరింగ్లో కూడా మళ్ళీ అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వలేదు. ఇట్లాంటివి చిన్న పాయింట్స్గా మార్చి అడగచ్చు ప్రిలిమ్స్లో. ఇప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ హ్యాస్ 4 parameters దట్ వర్ గివెన్ ఈక్వల్ వెయిటేజ్ అని అడగచ్చు. కాదు, చూడండి, అండర్ నరిష్మెంట్కి 1/3 ఆఫ్ ద స్కోర్, చైల్డ్ స్టంటింగ్కి ఇంకా వేస్టింగ్కి ఏమో 1/6, చైల్డ్ మార్టాలిటీకి అగైన్ 1/3. అంటే అండర్ నరిష్మెంట్కి మోర్టాలిటీకి 1/3 వెయిటేజ్ ఇచ్చారు, స్టంటింగ్ అండ్ వేస్టింగ్కి 1/6 ఆఫ్ ద టోటల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇట్లా ఇచ్చి మనకి టోటల్గా ఒక స్కోర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ స్కోర్ అంటే ఆ స్కోర్ ఉండే స్కేల్ ఎంత వరకు ఉండొచ్చు అని అంటే ఆ స్కేల్ ఏంటి అంటే 0 to 100 point స్కేల్ అనమాట. ఓకేనా, దీంట్లో 0 to 100 point స్కేల్లో 0 అంటే ఏంటంటే లో హంగర్ అని,
100 అంటే హై హంగర్ అని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించి దాని స్కోర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన స్కోర్ కనుక 0కి దగ్గరగా ఉంటే దెన్ ఇండియాలో హంగర్ తక్కువ ఉన్నట్టు, 100కి దగ్గరగా ఉంటే హంగర్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా. మరి ఇప్పుడు ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, వేర్ ఇండియా స్టాండ్, మన స్కోర్ ఎంత అంటే 29.1. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇది 0కి దగ్గరగానే ఉంది కదా 29.1 అని, కానీ 29.1 అనేది సీరియస్ కేటగిరీ కిందికి వెళ్తుంది. ఓకేనా. 29.1 అనేది ఇప్పుడు మళ్ళీ ఈ స్కోర్ని బట్టి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఏ కేటగిరీస్ ఉంటాయి అని అంటే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మీరు లెస్ దాన్ 10, 10 to 20, 20 to 30, 30 to 40, గ్రేటర్ దాన్ 50 ఇట్లా ఈ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లెస్ దాన్ 10 అంటే లో హంగర్, ఇందాక మనం చూసాం కదా 0కి దగ్గరగా ఉంటే లో హంగర్. 10 to 20 అంటే మోడరేట్, 10 to 20 అంటే మోడరేట్. 20 to 30 అంటే ఇక్కడ చూడండి 20 నుంచి 30 వరకు, అంటే 30 ఉండకూడదు, 30 లోపు ఉండాలి. ఇప్పుడు మనది ఎంత 29.1. ఈ కేటగిరీని ఏమంటారంటే సీరియస్ కేటగిరీ అని అంటారు. ఓకేనా. ఇక్కడ ఉంది చూడండి సీరియస్ కేటగిరీ అని చెప్పి అంటారు. 20 to 30 లేదా 34.9 అంటే 20 నుంచి 35 వరకు అయినా ఉండొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ది వచ్చేసి అలార్మింగ్, 30 to 40. గ్రేటర్ దాన్ 50 అయితే ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు వాటిల్లో విత్ స్కోర్ ఆఫ్ 29.1 ఇండియా ఈజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సీరియస్ కేటగిరీ. ఓకేనా. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమంటోంది, మరి మనకు ఆల్రెడీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని కానీ, తర్వాత పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రూపంలో, తర్వాత పోషణ్ అభియాన్ అని, తర్వాత ఈట్ రైట్ మూమెంట్ అని, ఇట్లా చాలా మెజర్స్ అయితే తీసుకొని వచ్చింది గవర్నమెంట్ కదా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద, పోషణ్ అభియాన్ కింద, తర్వాత ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన అని చెప్పి, ఇంకా మనకి మిడ్ డే మీల్స్ స్కీమ్ పెట్టారు. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మనకి ప్రజలకి ఫుడ్ అందించడము అన్న ముఖ్య ఉద్దేశంతో, అంతే కదా, హంగర్ని ఎలివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి స్కీమ్స్ ఇవన్నీ. మరి ఇన్ని స్కీమ్స్ ఉన్నా కూడా మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా స్కోర్ ఏమో 29.1 ఉంది, అండ్ విత్ కేటగిరీ ఆఫ్ సీరియస్ కేటగిరీ. అండ్ మనం ఏమంటున్నాం, మనం వేరే కంట్రీస్ కన్నా కూడా వర్స్ట్ పర్ఫార్మింగ్ విత్ ర్యాంక్ ఆఫ్ 107 అని అంటున్నాము. మరి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అని అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ దిస్ వ్యూ అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క ర్యాంక్ని క్రిటిసైజ్ చేస్తోంది. ఎందుకు క్రిటిసైజ్ చేస్తోంది అంటే ఇక్కడ మనం ఒకసారి చూడాలి ఇది ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడాలజీనే ఫ్లాడ్ మెథడాలజీ, అంటే చాలా తప్పు పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తోంది. ఎందుకు తప్పు పద్ధతి అని అంటే ఇక్కడ మనం ఒకసారి పారామీటర్స్ని చూసామనుకోండి, అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, వేస్టింగ్, చైల్డ్ మార్టాలిటీ, ఈ 4 పారామీటర్స్లో ఈ 3 పారామీటర్స్ 2, 3 ఇంకా 4 3 కూడా చైల్డ్కి సంబంధించినవేనా అంటే చిల్డ్రన్కి సంబంధించినవే కదా. ఫస్ట్ది ఒకటి జనరల్గా షేర్ ఆఫ్ పాపులేషన్ అంటున్నాం, కానీ మిగతా 3 మాత్రం లెస్ దాన్ 5 years వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కదా. సో అది అంటే ఓన్లీ చిల్డ్రన్కి సంబంధించిన పారామీటర్స్ని పట్టుకొని మీరు టోటల్ ఇండియాలో ఉండే పాపులేషన్ అంతా కూడా హంగర్ తోటి సఫర్ అవుతున్నారు అని చెప్పి హౌ కెన్ యూ కన్క్లూడ్ అని ఇండియన్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తోంది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని. ఓకేనా. అదే ఫస్ట్ పాయింట్ ఏంటది, 3 out of 4 పారామీటర్స్ ఆర్ రిలేటెడ్ టు చిల్డ్రన్. అది ఫస్ట్ క్రిటిసిజం అనమాట. అది కాబట్టి మీరు ఫాలో అవుతున్న ఈ మెథడాలజీయే తప్పు మెథడాలజీ అని చెప్పి మన గవర్నమెంట్ అంటోందనమాట. అండ్ రెండోది చూస్తే
అండ్ వీళ్ళు ఇప్పుడు మనకి మెజర్ చేయాలి అని అంటే ఒక శాంపుల్ సైజ్ తీసుకుంటారు కదా, అంటే కొంతమందిని తీసుకొని వాళ్ళని అడగడం, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా, లైక్ మీరు ఎంత ఫుడ్ తీసుకున్నారు, మీ హైట్ ఎంత, ఇప్పుడు ఈ చైల్డ్ స్టంటింగ్, వేస్టింగ్ ఇవన్నీ మెజర్ చేయాలంటే వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్ ఇవన్నీ చూడాలి కదా. సో దానికోసమని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న శాంపుల్ సైజు చాలా చాలా తక్కువ. ఎంత అంటే ఓన్లీ 3000 పీపుల్ని వీళ్ళు ఇండియాలో మెజర్ చేయడం జరిగింది, విచ్ వాస్ టూ స్మాల్ ఫర్ ఎ బిగ్ కంట్రీ లైక్ ఇండియా కదా. ఎందుకంటే విత్ 142 crore పాపులేషన్, అంటే సెకండ్ వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ అయిన మనకి హౌ కెన్ ఓన్లీ 3000 పీపుల్ రిప్రజెంట్ ద ఎంటైర్ ఇండియా? చేయలేరు కదా. సో కాబట్టి ఈ మెథడాలజీనే తప్పు, ఫ్లాడ్ మెథడాలజీ వీళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇండియాని ప్రాపర్గా ఇది రిఫ్లెక్ట్ చేయట్లేదు, ఇండియాలో ఉన్న హంగర్ సిచ్యువేషన్ని అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ దీన్ని క్రిటిసైజ్ చేస్తోంది. ఓకేనా. అయితే సరే, ఇండియన్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినా చేయకపోయినా మనము అంగీకరించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇండియాలో హంగర్ అన్నది చాలా ప్రివిలెంట్గా ఉంది. ఎంత ప్రివిలెంట్గా ఉంది అని అంటే అరౌండ్ 224.3 million people, 224.3 million people are undernourished in India అని అంటున్నాము. మరి ఇందాక మనం చెప్పుకున్న మెజర్స్ అన్నీ చాలా చేస్తుంది గవర్నమెంట్, బట్ స్టిల్ వై హంగర్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా అంటే ఏంటి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ పావర్టీ. మనకి పావర్టీ అనేదే ఒక పెద్ద రీజన్ ఫర్ హంగర్ అనమాట. ఎందుకంటే ఇండియాలో ఓవర్ పాపులేషన్ ఉంది, కపుల్డ్ విత్ లిమిటెడ్ ఫుడ్. ఓకేనా. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏమో పెరిగిపోతూనే ఉందన్నమాట. ఈ ఫుడ్ ప్రైజెస్ అంటే ఈ వెజిటబుల్స్వి కానీ ఫ్రూట్స్వి కానీ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో కాబట్టి పావర్టీ ఈజ్ లీడింగ్ టు హంగర్. పావర్టీ వల్లనే హంగర్ వస్తుంది, అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫాల్టీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనది చాలా ఫాల్టీగా ఉంది. అంటే ఇందాక మనం అన్నాం కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి, నథింగ్ బట్ రేషన్ షాపులు. ఇప్పుడు మనకి రేషన్ షాపులలో ఇస్తారు కదా ఫుడ్, రేషన్ ఇస్తారు కదా ఫ్రీగా, సో విత్ మినిమం అమౌంట్ ఇస్తారు కదా. సో అది చాలా ఫాల్టీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనది ఇండియాలో ఉన్నది. ఎందుకు అని అంటే చాలా వరకు దాని కింద ఇచ్చేవన్నీ డైవర్షన్ టు ఓపెన్ మార్కెట్, హై ప్రైసెస్ కోసం ఓపెన్ మార్కెట్కి డైవర్ట్ చేయడము, తర్వాత పూర్ క్వాలిటీ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్కి మధ్య చాలా వేరియేషన్స్ ఉండడము, అండ్ తర్వాత అన్ఐడెంటిఫైడ్ హంగర్. ఇది ఒక పెద్ద ఇష్యూ. ఏంటి అంటే ఇది మీరు ఈ అన్ఐడెంటిఫైడ్ హంగర్ అనేది పావర్టీ అనే పాయింట్ కింద అయినా రాయొచ్చు, ఫాల్టీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఈ పీడిఎస్ అనేది ఎవరికి వర్తిస్తుంది, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి వస్తుంది కదా. సో ఇక్కడ ఈ అబవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అంటాము, కానీ ఈ పావర్టీ లైన్ ఎస్టిమేట్సే ప్రాపర్గా లేవు. సో కొంతమంది అన్ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ ఏమో బిలో పావర్టీ లైన్ కింద చూపించడం జరుగుతుంది, అంటే వాళ్ళకి అవసరం లేకున్నా వాళ్ళకి పీడిఎస్ వస్తుంది, కానీ అవసరం ఉన్న వాళ్ళకు మాత్రం కొంతమందికి వాళ్ళ అబవ్ పావర్టీ లైన్ అనే దాని కిందకి రావడం వల్ల పీడిఎస్ అందట్లేదు వాళ్ళకి. సో కాబట్టి అన్ఐడెంటిఫైడ్ హంగర్ ఇండియాలో చాలా ఉంది. ఈ అన్ఐడెంటిఫైడ్ హంగర్ ఒక ప్రాబ్లం అయితే, థర్డ్ రీజన్ చూడండి, హిడెన్ హంగర్ అంటే ఏంటి అంటే సివియర్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఎందుకంటే మనం తినే ఫుడ్లో మైక్రోన్యూట్రియంట్స్ అస్సలు ఉండటం లేదు, బికాస్ అది మన ఫుడ్ ప్రొడక్షన్ నుంచి లోపం ఉందన్నమాట. ఎందుకంటే మోనోక్రాపింగ్, ఇండియాలో ఫాలో అయ్యే పద్ధతి ఏంటి అంటే మోనోక్రాపింగ్, అంటే ఎప్పుడు ఒకటే పంటను పండిస్తూ ఉండడం. ఇది మనకి చాలా నష్టమైందనమాట. అంటే మోనోక్రాపింగ్ వల్ల ఏంటంటే ఓన్లీ రైస్ లేదంటే ఓన్లీ వీట్ ఇట్లాంటి వాటి మీద మాత్రమే మనం డిపెండ్ అవుతున్నాము, కానీ బాడీకి అందాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందట్లేదు ప్రాపర్గా. కాబట్టే మనకి స్టంటింగ్ కానీ వేస్టింగ్ కానీ ఇవన్నీ చిల్డ్రన్లో మనము అండర్ నరిష్మెంట్ కానీ మనం చూస్తున్నామన్నమాట. ఎందుకంటే మనకు అందాల్సినవి పల్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటి గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీతో చాలా సఫర్ అవుతున్నాము, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హిడెన్ హంగర్.
అంటే హంగర్ అయితే కాదు, కానీ ఇది కూడా హంగరే. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇండియాలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంది అని చెప్తున్నాము, అండ్ దట్ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో అఫెక్టింగ్ ద హంగర్ సిచ్యువేషన్ ఆఫ్ ఉమెన్. ఎందుకంటే ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇండియాలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఏ రేంజ్లో ఉంది అని అంటే, ఇఫ్ ఎ ఫ్యామిలీ కెన్ ఫీడ్ ఓన్లీ వన్ చైల్డ్ అమాంగ్ ఎ బాయ్ అండ్ ఎ గర్ల్, దెన్ డెఫినెట్లీ దే విల్ ఫీడ్ ఓన్లీ ఎ బాయ్. అంటే ఒకరికే ఫుడ్ పెట్టగలము మంచిగా అని అనుకుంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ అనేది ఎవరి వైపు టిల్ట్ అవుతుందంటే అబ్బాయిని ఫీడ్ చేయడానికే. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అనమాట. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఫుడ్ విషయంలో కూడా పర్సిస్ట్ అవుతోంది ఇండియాలో. సో ఇది బికాస్ ఆఫ్ ద ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనమాట. సో కాబట్టి హంగర్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఉమెన్ గర్ల్ చిల్డ్రన్లో చాలా ఎక్కువగా హంగర్ సిచ్యువేషన్ అనేది ఉంది బికాస్ ఆఫ్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీ ప్రివలెంట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఆడిట్స్. ఇందాక మనం చెప్పుకున్నాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చాలా లైక్ ఫాల్టీగా ఉన్నాయి, కరప్షన్ ఇవన్నీ ఎక్కువగా ఉంది అని చెప్పి. సో ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి? ఆడిటింగ్ మెకానిజం అనేది బాగుండాలి. అంటే రెగ్యులర్గా దాన్ని చెక్ చేయడము, ఆడిట్ చేయడము, ప్రాపర్గా అందుతున్నాయా లేదా అన్నది చేయడము, ఇట్లాంటివన్నీ చేయాలి. పర్టికులర్గా సోషల్ ఆడిటింగ్ అంటే ప్రజల చేతనే సోషల్ ఆడిట్స్ నిర్వహించడం ద్వారా వాటి ద్వారా ఎన్ష్యూర్ చేయొచ్చు అవి ప్రాపర్గా పనిచేయడాన్ని. కానీ అలాంటివేవి ఇండియాలో మనకి లేవు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ హంగర్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా? మరి ఇవి రీజన్స్ అయితే వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ ఏముంది? ప్రిపేరింగ్ మోర్ కాంప్రహెన్సివ్ మెజర్స్ బై వ్యూయింగ్ న్యూట్రిషన్ త్రూ డిఫరెంట్ లెన్సెస్. అంటే ఇక్కడ మనం న్యూట్రిషన్ అనేది కేవలం ఫుడ్ వరకే మనం చూడకూడదు. ఓకేనా? న్యూట్రిషన్ అనేది ఒక కాంప్రహెన్సివ్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఫుడ్తో పాటు క్లీన్ వాటర్, ప్యూర్ వాటర్ అండ్ క్లీన్ శానిటేషన్. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఉందా, NFSM, ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఓకే, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా అంటే న్యూట్రిషన్ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద అదర్ మెజర్స్ లైక్ వాటర్ కానీ శానిటేషన్ కానీ అని మనం అనాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ వన్. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు సోషల్ ఆడిట్స్ పెరగాలి. అండ్ తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫాల్టీగా ఉంది కదా, వీ షుడ్ రీఓరియంట్ ఇట్. అండ్ మనం అనుకున్నట్టు జెండర్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయాలి అంటే ఏం కావాలి అని అంటే, ఉమెన్ SHGస్కి ఈ SDG 2ని అచీవ్ చేసే మిషన్ని వీళ్ళకి ఒప్పజెప్పాలి. ఓకేనా? ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ హంగర్ ఇష్యూస్ని మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తే దెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా మనము అడ్రస్ చేయగలగచ్చు. అండ్ లాస్ట్ వన్ ద నెక్స్ట్ వన్, రెడ్యూసింగ్ వేస్టేజ్. ఇండియాలో ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అని అంటే, ఫుడ్ వేస్టేజ్ 7% ఆఫ్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ వేస్టెడ్. ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న 7% ఆఫ్ ద ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాము. అండ్ 30% ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వేస్టెడ్ అనమాట. ఓకేనా? సో 30% ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వేస్టెడ్. ఇది ఇండియాలో ఉన్న సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ఒక రిపోర్ట్ ప్రకారము ఏమని చెప్తారు అని అంటే, డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఇప్పుడు ఈ ఫుడ్ ఇవన్నీ ఫస్ట్ అసలు వేస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రాపర్ హార్వెస్టింగ్ ఫెసిలిటీ ప్రాపర్ పోస్ట్ హార్వెస్టింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం కదా. అంటే కోల్డ్ స్టోరేజెస్ కానీ వేర్ హౌసెస్ కానీ ఇట్లాంటివి ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకి ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ అనేది అవుతుంది ఇండియాలో కదా. సో అట్లా అంటే ప్రాపర్ ఇన్ఫ్రా అనేది లేదు అని. సో ఇక్కడ ఒక రిపోర్ట్ ప్రకారం ఏమని చెప్తారు అంటే, డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఇట్లాంటి వాటిల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఎలాంటి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రా అయితే ఉంటుందో అలాంటి ఇన్ఫ్రానే కనుక ఇండియాలో కూడా ఉన్నట్టయితే దెన్ వీ కెన్ సేవ్ 200 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్. 200 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ని మనము సేవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తామన్నమాట. ఓకేనా?
సో ఇంత ఫుడ్ సేవ్ అయింది అని అంటే దెన్ హంగర్ అనేది కొంతవరకు మనం తగ్గించవచ్చు కదా దీన్ని యూస్ చేసుకొని. సో ఇది వే ఫార్వర్డ్లో మనం రాయాల్సిన ఒక పాయింట్, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఎడిటోరియల్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఎడిటోరియల్లో ఏమనుంది అని అంటే దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ స్టేట్ లెవెల్ ఆర్ సబ్నేషనల్ లెవెల్ డేటా టు ప్రాపర్లీ అడ్రస్ హంగర్ ఇష్యూస్. మనం ఇందాకే చెప్పుకున్నాం. ఇప్పుడు హంగర్ అంటే ఏంటని చెప్పుకున్నాము, హంగర్ రీజన్స్ ఏంటి అండ్ దానికి వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ ఇండియాలో హంగర్ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అంటున్నాం. ఇప్పుడు ఆ హంగర్ని మనం టు ద పాయింట్ అడ్రస్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఇక్కడ మొత్తం లైక్ ఏమంటారంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అంటారు కదా. అంటే మొత్తం ఇండియాకి ఒకటే రకమైన పద్ధతిని మనం ఫాలో అవ్వకూడదు. బికాజ్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఇష్యూ ఉంది అండ్ ఆ ఒక్కొక్క ఇష్యూని అడ్రస్ చేయడానికి ఒక్కొక్క వే ఫార్వర్డ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు తెలియాలి అసలు ఏ ఇష్యూ ఏ స్టేట్లో ఎక్కువ హంగర్ ఇష్యూ ఉంది అనేది తెలియాలి అంటే ఫస్ట్ మనము ఏ స్టేట్స్లో హంగర్ ఎంత ఉందో తెలియాలి. కాబట్టి దాన్నే మనం ఏమంటామంటే సబ్ నేషనల్ లెవెల్ డేటా, అంటే నేషనల్ లెవెల్ కాకుండా తక్కువ నెక్స్ట్ లెవెల్ డేటా, అంటే స్టేట్ లెవెల్స్లో ఉన్న డేటాని మెజర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ స్టేట్ హంగర్ ఇండెక్స్, SHI అంటే స్టేట్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసాము, మనకు తెలుసు, అండ్ దాంట్లో ఇండియా ర్యాంక్ చెప్తుంది అది. అలా కాకుండా ఇండియాలో మళ్ళీ స్పెసిఫిక్గా స్టేట్ లెవెల్ హంగర్ ఇండెక్స్ అనమాట ఇది, ఓకేనా. ఈ స్టేట్ లెవెల్ హంగర్ ఇండెక్స్లో ఫాలో అయ్యే పారామీటర్స్ ఇది యూజ్ చేసే పారామీటర్స్ ఏవేవి అని అంటే BMI అంటాం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, BMI అదనమాట. అండ్ రెండోది వచ్చేసి స్టంటింగ్, వేస్టింగ్ అండ్ మోర్టాలిటీ, దట్ ఈజ్ లెస్ దాన్ 5 years డెత్ ఆఫ్ చైల్డ్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి చూస్తే స్టంటింగ్ కానీ వేస్టింగ్ కానీ మోర్టాలిటీ కానీ సేమ్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఫాలో అయ్యే పారామీటర్సే తీసుకున్నారు. అండ్ ఈ ఫస్ట్ వన్ ఒకటి అండర్ నరిష్మెంట్ది రీప్లేస్ చేస్తూ బాడీ మాస్ ఇండెక్స్ని పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకు అని అంటే మనకి అండర్ నరిష్మెంట్కి సంబంధించి చూడాలి అని అంటే 2011 సెన్సస్ తర్వాత మన దగ్గర ఏం డేటా లేదు కాబట్టి, ఓకేనా. సో దీన్ని పెట్టడం జరిగింది. అండ్ ఈ 3 పారామీటర్స్ స్టంటింగ్, వేస్టింగ్ అండ్ మోర్టాలిటీ కోసం వీఆర్ యూజింగ్ ద డేటా గివెన్ బై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 NFHS 5 ఇచ్చే రిపోర్ట్ని సోర్స్ చేసుకొని వీటిని మెజర్ చేయడం జరిగిందనమాట స్టేట్స్లో, ఓకేనా. మరి ఇప్పుడు ఇండియాలో ఉండే స్టేట్స్లో ఉండే పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఉండే స్కోర్ వచ్చేసి 35. మనం ఏమనుకున్నాం 0 to 100 స్కేల్ ఉంటుంది అని, 0 అంటే లో హంగర్, 100 అంటే హై హంగర్, ఇలా చెప్పుకున్నాం కదా. సో బీహార్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 35 స్కోర్ తోటి అలార్మింగ్ లెవెల్స్లో, అండ్ గుజరాత్, యూపీ, అస్సాం, ఒడిస్సా, మధ్యప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ విత్ ద స్కోర్ ఆఫ్ 29 ఈజ్ ఇన్ సీరియస్ కేటగిరీ. అండ్ చండీగఢ్, సిక్కిం, పుదుచ్చేరి, కేరళ, మణిపూర్, మిజోరాం, పంజాబ్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, తెలంగాణ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. మోడరేట్ లెవెల్ అంటే ఏంటి, 10 to 20 కేటగిరీలో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సీరియస్ కేటగిరీలో ఇవి ఉన్నాయి. సో సీరియస్ కేటగిరీలో ఇవి ఉన్నాయి అని అంటే ఇవి నేషనల్ యావరేజ్ తోటి ఈక్వల్గా ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా మన స్కోర్ ఎంత అంటే 29.1 అని. సో నేషనల్ యావరేజ్తో ఈక్వల్గా ఈ స్టేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మాత్రం నేషనల్ యావరేజ్ కన్నా తక్కువగా మోడరేట్ కేటగిరీలోకి ఉన్నటువంటి స్టేట్స్. అండ్ ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసిండేది ఏంటి అని అంటే మనకి లెస్ దాన్ 10 అయితే ఏమన్నాము, లో హంగర్ అన్నాం కదా. లెస్ దాన్ 10 స్కోర్ ఉన్నట్టయితే లో హంగర్ అని అన్నాం కదా. ఇండియాలో ఏ ఒక్క స్టేట్లో కూడా లెస్ దాన్ 10 స్కోరు లేదు, ఓకే. లో హంగర్ కేటగిరీలో నో స్టేట్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా అని చెప్తున్నాం అనమాట, ఓకేనా. ఇది స్టేట్ హంగర్ ఇండెక్స్కి సంబంధించిన పాయింట్స్. అండ్ ఇక్కడ మనం దీన్ని వే ఫార్వర్డ్ కింద రాసుకోవచ్చు, ఎందుకంటే సబ్ నేషనల్ లెవెల్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ అడ్రసింగ్ ద హంగర్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ మొత్తం దాన్ని మనం వే ఫార్వర్డ్ కింద రాసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఆర్టికల్ మనకి వచ్చింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సిందేది దాంట్లో వాళ్ళు డిస్కస్ చేసినది ఇష్యూసా లేకపోతే
ఏదన్నా వే ఫార్వర్డ్ లాగా చెప్తున్నారా, లేదంటే రీజన్స్ చెప్తున్నారా ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి అది మాత్రమే మనం చదివి వదిలేయకుండా ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఆ టాపిక్ని అంతా మనం డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్గా ఆర్టికల్లో వచ్చిండేది ఏంటి అని అంటే వే ఫార్వర్డ్ కింద రాయదగ్గ ఒక ఆర్టికల్ అనమాట, స్టేట్ హంగర్ ఇండెక్స్. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఇందాక ఒక పాయింట్ చెప్పుకోవాలి అని అనుకున్నాం కదా, ఏంటంటే ఇండియా యొక్క స్కోర్ ఎంత అన్నాము, 29.1 కదా, 29.1 తోటి సీరియస్ కేటగిరీలో ఉంది అని అనుకున్నాము. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే ఈ బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇండియా కన్నా బెటర్ పర్ఫార్మింగ్ అన్నాం. అక్కడ ఇంకొకటి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఇండియా ఉంది అని అంటే మన స్కోర్ 29.1లో ఉంటే మిగతా బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ 4 కూడా ఓన్లీ సింగిల్ డిజిట్లో ఉన్నాయన్నమాట. సింగిల్ డిజిట్లో ఉన్నాయి వాటి స్కోర్. సింగిల్ డిజిట్లో స్కోర్ ఉన్నాయి అని అంటే ఏమని అర్థము, లెస్ దాన్ 10 అంటే లో హంగర్ కేటగిరీలో. అంటే మనం వాళ్ళేమో లో హంగర్ కేటగిరీలో లెస్ దాన్ 10 స్కోర్తో ఉంటే మనం మాత్రము ఇండియా మాత్రము 29.1 స్కోర్తో సీరియస్ కేటగిరీలో ఉంది. కొంచెం కనుక ఎక్కువైతే ఇంకా ఇట్ మే గో టు అలార్మింగ్ కేటగిరీలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వి ఆర్ రెడ్ టు సీ ద రిజల్ట్స్ ఆఫ్ 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మేబీ ఇంకా పెరగవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ స్టేట్ హంగర్ ఇండెక్స్ది మనం ఇందాక చూసాం కదా, ఈ స్టేట్స్ అని ఈ కేటగిరీలో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, అండ్ అవి ప్రీ కోవిడ్ లెవెల్స్ అనమాట. కోవిడ్-19 కన్నా ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే కోవిడ్-19 తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అని మెజర్ చేయడానికి మన దగ్గర ఎలాంటి డేటా కూడా లేదు. మనం డిపెండ్ అవుతున్న దేని మీద, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 మీద, NFHS 5 మీద కదా, అది ప్రీ కోవిడ్ అనమాట. సో కాబట్టి మనకి మనం డిపెండ్ అవుతున్నది ప్రీ కోవిడ్ వాటి మీద అనమాట. సో కాబట్టి కోవిడ్-19 ఎఫెక్ట్ మళ్ళీ హంగర్ మీద ఎలా ఉంది అన్నది మనకి ఇంకా యాక్యురేట్గా మనకి మెజర్ చేయడానికి ఎలాంటి సోర్స్ ఆఫ్ డేటా మన దగ్గర లేదు. ఓకేనా. సో కాబట్టి ఇండియాలో హంగర్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. సో మనము GS2లో ఇష్యూస్ రిలేటెడ్ టు హంగర్ అనే దానికి సంబంధించి ఈ టాపిక్ని మనము డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి చూద్దాం. సెకండ్ ఆర్టికల్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది వచ్చేసి మనకి GS2లో గవర్నెన్స్ కింద గుడ్ గవర్నెన్స్ అనే థీమ్ కిందికి వస్తుందన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క స్టేటస్ ఇండియాలో ఎలా ఉంది అన్నది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఓకేనా. సో ఫస్ట్ మనము ఇది చూడాలి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ని చూసి ఆ తర్వాత మనం ఈ ఎడిటోరియల్లో ఏముంది అన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ ఏమని ఉంది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి ఉంది కదా. సో దీన్నే మనం సింపుల్గా ఏమంటాం, RTI అంటాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ కదా. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్టయితే ఈ RTI ఇట్ గెయిన్ పవర్ ఎప్పుడు అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి 1948లో ఒక డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఏమనుంది, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో దెర్ ఈజ్ ఎ రైట్ టు సీక్ ఆర్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక రైట్ మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనమాట. సో అప్పటి నుంచి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క పవర్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఇండియాలో పర్టికులర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ లా అనేది రావడానికి ముఖ్య కారణం ఎప్పుడు అని అంటే 1986లో. ఓకేనా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే త్రూ ద వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ విచ్ కేస్ అంటే మిస్టర్ కుల్వాల్ వర్సెస్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కేసు. చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. మిస్టర్ కుల్వాల్ వర్సెస్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ లో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 ఉంది. ఆర్టికల్ 19 అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి కదా. సో ఫ్రీడమ్ ఆఫ్
స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఫండమెంటల్ రైట్, అంటే వాక్ స్వాతంత్ర హక్కు కదా, భావ వ్యక్తీకరణ అండ్ వాక్ స్వాతంత్ర హక్కు అని అంటాము. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19 కింద మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఒక వ్యక్తి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే రైట్ని యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏముండాలి, ఇన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ని బట్టి కదా ఒకరు మాట్లాడగలుగుతాం మనము. సో కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది లేని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ కంప్లీట్ కాదు. అంటే ఆర్టికల్ 19 అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని టు ఫుల్ ఎక్స్టెంట్ ఒక సిటిజన్ వాడుకోవాలి అంటే ఫస్ట్ అతనికి ఉండాల్సిన రైట్ ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు మిస్టర్ కుల్వల్ వర్సెస్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కేస్ వర్డిక్ట్లో చెప్పడం జరిగింది ఇన్ ద ఇయర్ 1986. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ వాజ్ యాన్ ఇంప్లైడ్ ఫండమెంటల్ రైట్. ఇట్లా మనం రాస్తాం కదా, దీన్ని ఇంప్లైజ్ అంటాం, అంటే దాని నుండి వచ్చింది, ఓకే, లేదా దాంట్లో భాగంగా ఉంది అని కదా. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇంప్లైడ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19లో ఇంప్లైడ్గా అంటే ఇంప్లైడ్ అంటే దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ రైటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 1986లో ఆర్టీఐ యొక్క ఇంపార్టెన్స్ని మిస్టర్ కుల్వల్ వర్సెస్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కేస్ వర్డిక్ట్ ద్వారా చెప్పడం జరిగిందనమాట. అండ్ దాని కంటిన్యూయేషన్గానే మనకి ఇండియాలో ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది ఇన్ ద ఇయర్ 2005. 2005లో ఈ యాక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యాక్ట్ యొక్క స్టేటస్ ఏంటి అన్నది మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఈ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఈ ఆర్టీఐ యాక్ట్లో ఉన్న అన్ని సెక్షన్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ సెక్షన్ 8 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫెన్ ఇన్ న్యూస్. ఎందుకు అని అంటే న్యూస్లో ఎందుకు ఉంటుందంటే ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఎగ్జెంప్షన్స్ గురించి మాట్లాడుతుంది. ఎగ్జెంప్షన్స్ అంటే ఏంటంటే ఎగ్జెంప్షన్స్ అగెయిన్స్ట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ. అంటే ఇప్పుడు మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటున్నాం కదా, మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి మనం ఆర్టీఐ ఫైల్ చేస్తే కన్సర్న్డ్ అథారిటీకి వాళ్ళు కంపల్సరీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయాలి, అంటే మనకి వాళ్ళు ఇవ్వాలి. కానీ కొన్ని మాత్రం ఇవ్వనవసరం లేదు. అంటే ఆ కొన్ని ఏంటి, అవే ఎగ్జెంప్షన్స్. కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి అగెయిన్స్ట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ అంటారు ఆర్టీఐ అనమాట. ఆ ఎగ్జెంప్షన్స్ ఏవి అని చెప్పి డీల్ చేసేది సెక్షన్ 8. దాంట్లో పర్టికులర్గా సెక్షన్ 8(1) వచ్చేసి జనరల్గా ఎగ్జెంప్షన్స్ గురించి మాట్లాడితే సెక్షన్ 8(2) డీల్స్ విత్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి దట్ థ్రెటన్స్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా, అది బయటికి రాకూడదు, వస్తే మంచిది కాదు అన్నట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అఫీషియల్ సీక్రెట్స్ అని చెప్పి అంటారు. సో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద సెక్షన్ 8(2) అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా ఆపితే సెక్షన్ 8(1) అనేది కొన్ని జనరల్గా ఎగ్జంప్షన్స్ని ఇస్తుందన్నమాట. అంటే రైట్ ఇన్ఫర్మేషన్ కిందికి రానివి వాటి గురించి మాట్లాడే సెక్షన్ ఏది ఈ యాక్ట్లో అంటే సెక్షన్ 8 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అన్నమాట. ఓకే, అండ్ దిస్ యాక్ట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఐసీస్. ఐసీస్ అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అట్ నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని ఇది అపాయింట్ చేస్తుంది. ఇక్కడ మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని ప్రతి స్టేట్స్లో ఉంటాయన్నమాట. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని, ప్రతి స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తుంది ఈ యాక్ట్, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఇది మనకందరికీ తెలిసిండేదే, దట్ ఆర్టీఐ కనుక మనం ఫైల్ చేస్తే వితిన్ 30 days, ఇక్కడ 1 second, వితిన్ 30 days మనకి రిప్లై ఇచ్చి తీరాలి వాళ్ళు, ఓకేనా. సో దే నీడ్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ వితిన్
30 days. దీంట్లో మళ్ళీ కొన్ని ఉంటాయి. లైక్ కొన్ని వచ్చేసి ఏదైనా ఒక పర్సనల్ లిబర్టీ లేదా లైఫ్కి సంబంధించిన ఇష్యూ అనుకోండి, విదిన్ 48 hours ఇవ్వాలి, లేదా కొన్ని 30 daysని కూడా దాటి కూడా ఇవ్వచ్చు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బట్ జనరల్గా నార్మ్ ఏంటి అని అంటే, ఇఫ్ వీ ఆస్క్ ఫర్ అన్ ఇన్ఫర్మేషన్ దెన్ దే నీడ్ టు ఫర్నిష్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 30 days అనమాట. ఓకే, 30 రోజుల లోపల వాళ్ళు దానికి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చి తీరాలి. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో కూడా ప్రాపర్ రీజన్స్ని మనకి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అసలు ఈ ఆర్టీఐ యాక్ట్ని ఎందుకు తీసుకొని వచ్చారు, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ బిహైండ్ దిస్ యాక్ట్ అంటే, సిటిజన్స్ని ఎంపవర్ చేయడానికి. ఓకే, ఒక రైట్ ఇస్తున్నారు అంటే సిటిజన్స్ని ఎంపవర్ చేస్తున్నట్టే కదా. సో అది అంటే అగెయిన్స్ట్ ద ఆర్బిట్రరీ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్ అనమాట. స్టేట్ తన ఇష్టం వచ్చినట్టు అది గవర్నమెంట్ ప్రవర్తించకుండా, ఓవరాల్గా మనకి డెమోక్రసీ కదా, డెమోక్రసీ ప్రివైల్ అవ్వాలి అని అంటే సిటిజన్స్ మస్ట్ బి ఎంపవర్డ్ విత్ సర్టైన్ రైట్స్. అట్లాంటి ఒక రైటే రైట్ టు ఇన్ఫర్మేషన్, అది ఇవ్వడం ద్వారా సిటిజన్స్ని ఎంపవర్ చేస్తున్నారు. అండ్ రెండవది వచ్చేసి టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎట్లా వీళ్ళు ప్రమోట్ చేయొచ్చు విత్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే, దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. లైక్ 2G స్పెక్ట్రమ్ కేస్ కానీ, తర్వాత CWG అంటే కామన్వెల్త్ గేమ్స్లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి అంటారు కదా. సో అంటే ఇట్లాంటివి బయటికి రావడం, లైక్ ఇవన్నీ వచ్చిండేది విత్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇవన్నీ బయటపడడానికి కారణం ఏంటి, మన దగ్గర మనకి వాళ్ళు చేస్తున్న పనులన్నీ మనం తెలుసుకోగలగడం కదా. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పడుతుంది. అండ్ గవర్నమెంట్ విల్ బీ మోర్ అకౌంటబుల్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద లెజిస్లేటివ్ ఈజ్ మేడ్ అకౌంటబుల్ టు ద జనరల్ పబ్లిక్కి వాళ్ళు అకౌంటబుల్గా ఉంటారు. అంటే అకౌంటబిలిటీ అంటే నథింగ్ బట్ ఏంటి, అకౌంటబిలిటీ అంటే ఏంటి, దే ఆర్ ఆన్సరబుల్. అంటే వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. ఎవరికి చెప్పాలి అని అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే ఏంటి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ MGNREGA అనుకుందాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం కదా, MGNREGA. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ స్కీమ్ కనుక తీసుకున్నట్టయితే, ఇక్కడ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ స్కీమ్ని. అండ్ ఇక్కడ బెనిఫిషియరీస్ ఎవరు, ఆ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే మాకు పని కావాలి అని అడుగుతున్నారో వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉండాలి. అంటే నాట్ జస్ట్ దట్ యాక్ట్, ఏదైనా సరే ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో, అంటే దానివల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది. ఓన్లీ ఆ స్కీమ్ వాడుతున్న వాళ్ళనే కాదు, జనరల్గా ఎవరికైనా గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ టు పబ్లిక్. బికాజ్ ఎందుకు అని అంటే, ఎంటైర్ ద సోర్స్ ఆఫ్ ద పవర్ రెస్ట్ విత్ ద పీపుల్ కదా. ఎందుకంటే ఇండియాలో మొత్తం పవర్ యొక్క సోర్స్ ఎవరి చేతిలో ఉంది అని అంటే పీపుల్ చేతిలో ఉంది. బికాజ్ మనకి కాన్స్టిట్యూషనే మనకు ఆ పవర్ని ఇచ్చిందనమాట. ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో ఉండే ఫస్ట్ లైన్ ఏమని ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు అని అంటాం కదా. అంటే మన చేతిలోనే మనం ఇచ్చుకుంటున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది. అలాంటి కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేయాల్సిన ఈ లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వీళ్ళందరికన్నా సుపీరియర్ ఎవరు అని అంటే దట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనమాట. సో కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా పీపుల్కి అకౌంటబుల్గా ఉండాలి. ఆ అకౌంటబిలిటీని ఇంకా ట్రాన్స్పరెన్సీని పెంచే మెజర్స్లో మనకి చాలా ఉన్నాయి. లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేవడం కానీ, సిటిజన్ చార్టర్ తేవడం కానీ, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, పబ్లిక్ సర్వీస్ యాక్ట్ కానీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీటినన్నిటినే మనము గుడ్ గవర్నెన్స్ మెజర్స్ అని చెప్పి అంటాము. అందుకే మనం ఇప్పుడు చదువుతున్న ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కూడా GS2లో గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్స్ అనే థీమ్ కిందకే వెళ్తుందన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు క్వశ్చన్ మొత్తంగా గుడ్ గవర్నెన్స్ గురించి ఇచ్చినా మనం RTI గురించి ఒక ఎగ్జాంపుల్ లాగా రాయొచ్చు, లేదా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎంటైర్లీ ఒక క్వశ్చన్ మొత్తం ఆన్ RTI అనమాట. అప్పుడు మనం ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, RTI యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అండ్ ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏమవుతుందో ఆటోమేటిక్గా
కరప్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో వీ కెన్ కంటైన్ కరప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్ పార్టిసిపేటరీ డెమోక్రసీ కదా, ఎందుకంటే పీపుల్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్, పీపుల్ విల్ బి టేకింగ్ పార్ట్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. సో మనం కూడా ప్రాసెస్లో భాగం అవుతాము కదా. సో మనం ఇక్కడ ఏంటి అని అంటే వి ఆర్ నాట్ జస్ట్ బెనిఫిషియరీస్ హియర్, మనం కేవలం లబ్ధిదారులాగా మాత్రమే కాకుండా ఫ్రమ్ బెనిఫిషియరీస్ వి విల్ బి బికమింగ్ స్టేక్ హోల్డర్స్, అంటే మనం దీంట్లో భాగస్వాములం అవుతున్నాము. సో బెనిఫిషియరీస్ నుంచి స్టేక్ హోల్డర్స్గా పీపుల్ని ఎంపవర్ చేసేది ఏంటి అని అంటే ఇట్లాంటి గుడ్ గవర్నెన్స్ మెజర్స్ లైక్ ఆర్టీఐ, దాని ద్వారా పార్టిసిపేటరీ డెమోక్రసీని ఎన్ష్యూర్ చేయొచ్చు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ సచ్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఓకేనా. సో ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అయితే ఇప్పుడు మనకి ఎడిటోరియల్లో ఏమనుంది అని అంటే 13 years ఆఫ్ ఆర్టీఐ అని చెప్పి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా ఆర్టీఐ యొక్క స్టేటస్ అనేది డైల్యూట్ అయ్యింది. అంటే దాని యొక్క స్టేటస్ అంటే దాని యొక్క పవర్, దాని యొక్క కెపాసిటీ అన్నది డైల్యూట్ అయిపోతుంది, అంటే పల్చబడిపోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్ ఏం జరిగిందంటే ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఏం జరిగింది అంటే యూనిలేటరల్ పవర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ డిసైడింగ్ హౌ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కెన్ సర్వ్ అండ్ వాట్ దేర్ సాలరీస్ ఆర్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేయొచ్చు అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని ఎలా ఎలా అపాయింట్ చేయాలి అండ్ వాళ్ళ శాలరీస్ ఎంత అని డిసైడ్ చేసేది ఎవరు అని ఈ అమెండ్మెంట్ ద్వారా మార్చడం జరిగింది అని అంటే సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది దట్ హూ విల్ సర్వ్ అండ్ వాట్ దేర్ శాలరీస్ ఆర్. ఇప్పుడు మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పుకున్నాము. ఏంటి అని అంటే రీసెంట్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా ఏమని జరుగుతోంది, డిబేట్ ఏమవుతోంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్లో మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఎవరెవరు ఉండాలని చెప్పింది. ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మెంబర్గా ఉండాలి. ఈ ముగ్గురు ఉన్న ప్యానెల్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మనకి నెక్స్ట్ స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ రాబోతోంది కదా, అనౌన్స్ చేశారు కదా పెడతాము అని చెప్పి. సో దాంట్లో ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు విచ్ సీక్స్ టు చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ ప్యానల్. దీంట్లో ఉన్న కంపోజిషన్ని మార్చాలి అని అనుకుంటున్నారు. ఎలా మార్చాలనుకుంటున్నారు అంటే పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాగే ఉంటారు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులు ఎవరిని పెట్టాలనుకుంటున్నారంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్ యాజ్ నామినేటెడ్ బై పిఎం. అంటే పిఎం చెప్పిన ఏదైనా ఒక క్యాబినెట్ మినిస్టర్తో ఈ థర్డ్ మెంబర్ అయిన సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేయాలి అని చెప్పి ఆ లెజిస్లేషన్ ప్రపోజ్ చేస్తోంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది చూడండి, ఇక్కడ పిఎంఏ ఉన్నాడు అండ్ పిఎం చెప్పిన ఇంకో క్యాబినెట్ మినిస్టర్, అంటే రూలింగ్ పార్టీకి చెందిన ముగ్గురు ఉండే ప్యానెల్లో ఇద్దరు రూలింగ్ పార్టీ వాళ్ళే ఉన్నారు అని అంటే మెజారిటీ ఎవరి ఇష్ట ప్రకారం జరుగుతుంది ఇక్కడ, రూలింగ్ పార్టీ. సో రూలింగ్ పార్టీ అపాయింట్ చేసిన ఒక వ్యక్తి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయితే దెన్ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ కదా. అంటే అతను ఇంపార్షియల్గా ఉంటాడు, వీళ్ళకి ఏం ఫేవర్ చెయ్యడు అని చెప్పి అనే దాన్ని మనం ఎలా ఎన్ష్యూర్ చేయలేం కదా. అలా కాకుండా ఇక్కడ మనము ఈ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకరేమో పిఎం, ఇంకొకరేమో అపోజిషన్ పార్టీ, ఇంకొకరేమో జ్యుడిషియరీ కదా సిజేఐ అంటే. సో ఇక్కడ ఏ ఒక్కరికి సంబంధం లేనిది న్యూట్రల్గా ఉండే వ్యక్తిని వీళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. బికాస్ దీస్ 3 people ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ కాబట్టి ఏ ఒక్కరి యొక్క మెజారిటీ అనేది ఇక్కడ ప్రివైల్ అవ్వదన్నమాట. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మెల్లగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క డామినెన్స్ అనేది అపాయింట్మెంట్లో కనపడేలాగా ఉంది మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలో. సేమ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం ద్వారా ఏమవుతోంది అని అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినెన్స్ అనేది పెరుగుతోంది అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్లీ అపాయింటెడ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు
సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉండే డెసిషన్స్ని తీసుకోవచ్చు. లేదంటే అంటే లైక్ ఏం చేస్తారు వీళ్ళు అని అంటే ఎగ్జామ్షన్స్ కింద చూపించి కొట్టి పడేయచ్చు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వకపోవచ్చు అనమాట. సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఏదైతే ఉండాలి అన్న ఆబ్జెక్టివ్తో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసుకొని వచ్చామో అదే లేకుండా పోతుంది. సో ద ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ గెటింగ్ మెట్ హియర్ అనమాట. సో కాబట్టి ఇదొక ఇష్యూ. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, జార్ఖండ్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇంతవరకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఇంతవరకు అంటే 2020 నుంచి అంటే లాస్ట్ 3 yearsగా అసలు ఇన్ఫర్మేషన్ కమిషనర్ అన్నవాడే లేడు. అంటే అన్స్టాఫ్డ్గా ఉంది, అంటే చాలా తక్కువ, అంటే దీన్ని అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదనమాట. ఓకేనా. సో ఇదొక పెద్ద మేజర్ ఇష్యూ దట్ డైల్యూటెడ్ ద స్టేటస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రీసెంట్గా తీసుకొని వచ్చినటువంటి ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా 2023. సో ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి ఆల్రెడీ ఎగ్జామ్షన్స్ సెక్షన్ 8 కింద ఏమున్నాయి, నేషనల్ సెక్యూరిటీ అనే దాని కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, అండ్ సావర్నిటీ దెబ్బతింటుంది అన్న పేరుతోటి కొన్ని ఎగ్జామ్షన్స్ని పెట్టేసి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తోంది అని అంటే ఇట్ అమెండెడ్ దిస్ క్వాలిఫైడ్ ప్రొహిబిషన్ ఇంటూ టోటల్ ప్రొహిబిషన్. అంటే కొన్ని చోట్ల మాత్రమే, అంటే లైక్ కొన్ని కేసెస్లో ఇస్తాము, కొన్ని కేసెస్లో ఇయ్యము అని చెప్తున్న ఈ క్వాలిఫైడ్ ప్రొహిబిషన్ అంటాం దాన్ని కాస్త టోటల్ ప్రొహిబిషన్ చేసేసింది, అంటే అసలుకే ఇవ్వము అని చెప్పి. సో అంటే కొన్ని డేటాని అసలు మొత్తానికే ఇవ్వము అని చెప్పిందనమాట. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇట్ అవాయిడ్స్ ద సోషల్ ఆడిట్స్ అనేవి జరగనీయకుండా చేయడానికి ఇది ఒక పెద్ద ఎగ్జామ్షన్, ఇది ఒక పెద్ద సాకుగా చూపించి సోషల్ ఆడిట్స్ని అవాయిడ్ చేయడానికే గవర్నమెంట్ ఇలాంటివి చేస్తోంది అని చెప్పి మనకి కొన్ని ఎన్జిఓస్ లైక్ NCPRI అని ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫైట్ చేసే ఒక ఎన్జిఓ ఇది. సో ఈ NCPRI లాంటి ఆర్గనైజేషన్స్ ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నాయి అంటే మనకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, మనం ఇందాకే చూసాం లైక్ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఆడిటింగ్ అనేది ఉండాలి అని చెప్పి. సో అట్లాంటప్పుడు ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ అడిగితే వీళ్ళు ఏంటి అని అంటే బ్లాంకెట్ బ్యాన్ ఉంది, అంటే అట్లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో అన్న సాకుతోటి అసలు మనం అడిగిన ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చెయ్యరు. దీనివల్ల సోషల్ ఆడిటింగ్ మెకానిజం అనేదే లేకుండా పోతుంది అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో దే షుడ్ నాట్ బీ బ్లాంకెట్ బ్యాన్, టోటల్ ప్రొహిబిషన్ తేగూడదు, అట్లీస్ట్ క్వాలిఫైడ్ ప్రొహిబిషన్ ఉండి కేస్ బై కేసు చూసి అవసరం లేదా దీని మీద అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదనమాట. ఓకేనా. ఇది సెకండ్ ఇష్యూ. ఇప్పుడు వరకు మనము ఫంక్షనల్ ఇష్యూస్ చూసాం, అంటే దాన్ని పనిచేసే పద్ధతిలో ఉండే ఇష్యూస్. కానీ ఆర్టీఐలో స్ట్రక్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని చెప్పి మనకి ఎడిటోరియల్లో ఉందన్నమాట. ఎట్లా అంటే పేమెంట్ మెథడ్స్లో ఒక ఇష్యూ ఉంది. పేమెంట్ మెథడ్స్లో ఏంటి ఇష్యూ అంటే మనకి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్పడం జరిగింది దీంట్లో. ఎట్లా అనంటే తమిళనాడు స్టేట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ IPOs అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ అనమాట. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్టల్ ఆర్డర్ తీసుకొని ఆర్టీఐని ఫైల్ చేయడం. కానీ తమిళనాడు ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ వే ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఆర్టీఐ అనమాట. కానీ ఇది మోస్ట్ ఈజియెస్ట్ వే. కానీ ఇట్లాంటివి కాదనుకోండి, ఇంకా మిగతావన్నీ కొంచెం లెస్ కన్వీనియంట్గా బర్డెన్ ఎక్కువగా ఉండేవన్నమాట. అంటే లైక్ కోర్ట్ ఏమంటారంటే కోర్ట్ ఫీ స్టాంప్స్ తీసుకోవడము, తర్వాత డీడీ తీయడము, 10 రూపీస్ డీడీ ఉంటుంది మనకి, ఆ 10 రూపీస్ డీడీ తీసుకొని ఆర్టీఐ ఫైల్ చేయాలన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం కదా, అది తీసుకొని 10 రూపీస్కి ఫైల్ చేయాలి. కానీ దీనికన్నా దీన్ని ప్రాసెస్ చేసే ఫీ దీనికన్నా ట్వైస్ ఉంటుంది, ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ ఉండేవి. లైక్ మనం కోర్ట్ దగ్గరికి వెళ్ళి కోర్ట్ ఫీ స్టాంప్స్ తీసుకొని డీడీ తీసి పంపించడము, ఇట్లాంటివన్నీ చాలా కష్టం. కానీ ఈజియెస్ట్ వే ఏంటి, పోస్టల్ ఆర్డర్స్లో పంపించడం ఇట్లాంటివి. కానీ ఇది కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు. సో ఇట్లాంటి పేమెంట్ మెథడ్స్లో కూడా పెద్ద ఇష్యూ ఉందన్నమాట.
అండ్ అలా కాకుండా ఆన్లైన్ ఆర్టీఐస్ పెట్టేయచ్చు కదా సింపుల్గా అని అంటే, ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్స్ అయితే ఉన్నాయి కానీ దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ప్రతిసారి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, అసలు పాత డేటా ఉండకపోవడము, అండ్ కొన్నిట్లో ఉన్నా కూడా అది ప్రాపర్గా పనిచేయకపోవడము ఆ పోర్టల్స్ అనేవి. ఓకే, సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల, అంటే లైక్ యూజర్ ఫ్రెండ్లీగా లేవు ఈ ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్స్ అనేవి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉన్నా యూజర్ ఫ్రెండ్లీగా అస్సలు లేవు. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఆన్లైన్ ఆర్టీఐస్ని తీసుకొని ఇప్పుడు మనకు అన్నీ త్రూ యూపీఐ పేమెంట్స్ చేసేస్తున్నాం కదా, సింపుల్ ఒక క్యూఆర్ కోడ్ పెట్టో లేకపోతే ఏదన్నా లైక్ త్రూ యాప్స్ ద్వారా కానీ భీమ్ యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారా కానీ పే చేయడము, ఇట్లాంటివి చేస్తే వీ కెన్ హ్యావ్ మోర్ యాక్సెస్ టు రైట్ ఇన్ఫర్మేషన్ కదా. సో అంత బర్డన్ తీసుకొని అంత స్ట్రెయిన్ తీసుకొని ఎవరు పోయి ఆర్టీఐ ఫైల్ చేయాలి అని అనుకోరు. అదే ఆన్లైన్ ఫెసిలిటీ ఇట్లాంటివి పెట్టేసామనుకోండి, ఇంకా అవేర్నెస్ అనేది పెరుగుతుంది, లైక్ ఇంకా ఎక్కువ ఫైలింగ్స్ పెరుగుతాయి. దాని ద్వారా వీ కెన్ ఎన్ష్యూర్ ఈవెన్ మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నమెంట్ కదా. సో ఇట్లాంటి స్ట్రక్చరల్ రీఫార్మ్స్ని కూడా తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం వే ఫార్వర్డ్లో రాసేయచ్చు అనమాట. సో వీ నీడ్ టు ఐడెంటిఫై మోర్ అవెన్యూస్ టు ఫైల్ ద ఆర్టీఐ రిక్వెస్ట్స్ అనమాట. సో ఇది ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన స్టేటస్ అండ్ దాంట్లో తేవాల్సిన రీఫార్మ్స్. దిస్ ఇస్ ద సెకండ్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. అయితే ఇక్కడ మనకి థర్డ్ వన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిబేట్ అరౌండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది చాలా డిబేట్ అవుతోంది ఈ మధ్య. వన్ నేషన్ వన్ ఎలక్షన్, సింపుల్గా దీన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని కూడా అంటారు. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే లోక్సభకి ఇంకా స్టేట్ అసెంబ్లీస్కి రెండిటికి కలిపి ఒకటేసారి ఎలక్షన్స్ని పెట్టడము అనేది కదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డిబేట్ ఏంటి అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది హిందూలో ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి GS2లో అగైన్ ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అనే టాపిక్ కిందికి వస్తుంది. లేదంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద అయినా మనం చూడొచ్చు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే దాని కింద అయినా చూడొచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించి వాట్ ఈస్ ద డిబేట్ అరౌండ్ అని ఉంది. అయితే మనము ఈ పర్టికులర్ టాపిక్ని ఒక క్వశ్చన్గా ఇస్తే ఎలా ఇస్తారు అండ్ దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్న వేలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ నౌ హియర్ ద క్వశ్చన్ ఈస్ ఏంటంటే, డూ యూ అగ్రీ దట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ విల్ కాంప్రమైజ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం? సింపుల్ క్వశ్చన్. ఏమనుంది, డూ యూ అగ్రీ దట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ విల్ కాంప్రమైజ్, దేన్ని కాంప్రమైజ్ చేస్తాయి, డెమోక్రసీని అండ్ ఫెడరలిజంని అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి దీని అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ ఎలా ఉండాలి అంటే, ఇంట్రడక్షన్లో మనం ఏం రాయాలి అంటే, ఇంట్రొడక్షన్లో రీసెంట్ కమిటీ న్యూస్, మనకి రామ్నాథ్ కోవింద్ గారిని కమిటీ హెడ్గా అపాయింట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఫీజిబిలిటీని చెక్ చేయండి అని చెప్పి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది కదా, టు చెక్ ద ఫిజిబిలిటీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా హెడెడ్ బై రామ్నాథ్ కోవింద్ గారు. సో మనం దాన్ని న్యూస్గా అట్లా న్యూస్లో ఉన్నవి ఫస్ట్లో ఇంట్రడక్షన్లో రాసేస్తే కొంచెం మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుందన్నమాట ఆన్సర్కి. అంటే లైక్ సింపుల్గా ఇట్లా రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ టు లుక్ ఆఫ్టర్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద కాండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటో రాయాలి, సింపుల్గా రాసేయచ్చు. ఎట్లా, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దట్ ఈస్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ఇట్ రైజ్డ్ డిబేట్. ఇక్కడ మనము క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోదాం. క్వశ్చన్లో ఏం అడిగారు వాళ్ళు, మనల్ని ఏం అడిగారు, ఇట్ విల్ కాంప్రమైజ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం కదా. సో మనం ఆన్సర్లో ప్రతిసారి క్వశ్చన్లో అడిగిన దాన్నే మనం అడ్రస్ చేస్తున్నాము అనేది మనం చెప్తూ రావాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము ఇంట్రొడక్షన్లో ఈ పాయింట్ని రాసిన తర్వాత, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే డెఫినేషన్ లాగా రాసిన తర్వాత ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ లాగా ఏం పెట్టచ్చు అని అంటే, ఇట్ రైజ్డ్ డిబేట్ దట్ ఇట్ కాంప్రమైజెస్ ద డెమోక్రటిక్ నేచర్ అండ్ పోసెస్ థ్రెట్ టు ఫెడరలిజం వైల్ సమ్ ఆర్గ్యూయింగ్ అగెయిన్స్ట్ ఇట్. కొంతమంది ఏమో పోస్ట్ చేస్తుంది థ్రెట్ అంటున్నారు, కొంతమంది ఏమో అగెయిన్స్ట్ అని అంటున్నారు అని చెప్పి మనం ఇక్కడ రాసేయచ్చు అనమాట. సో ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ లాగా అది రాసేసి నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అదే డెమోక్రసీకి ఎలా థ్రెట్ అన్నది రాద్దాం.
అంటే ఎలా థ్రెట్? అకౌంటబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే మామూలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. కానీ ఇప్పుడు మనకి లోక్సభకు ఒకసారి, తర్వాత స్టేట్ అసెంబ్లీస్కి ఒకసారి ఎలక్షన్స్ అంటే మధ్య మధ్యలో జరుగుతూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఎలక్షన్స్ ఉన్నాయి అన్న లైక్ విత్ అ ఫియర్ ఆఫ్ ఎలక్షన్స్, ఆ భయంతో అన్న మనకి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత అకౌంటబిలిటీ తోటి ఉంటారు పబ్లిక్కి. కానీ ఇంకా 5 ఏళ్ల వరకు మనల్ని ఇంకెవ్వరు అడిగేవాళ్లే లేదు అని అనుకున్నప్పుడు అకౌంటబిలిటీ తగ్గుతుంది కదా. సో కాబట్టి అది డెమోక్రసీకి ఒక థ్రెట్ అని చెప్పి ఒకటి, అందుకని అకౌంటబిలిటీ తగ్గడం అనేది ఒక థ్రెట్. రెండోది వచ్చేసి ఆపరేషనల్ ఫీజిబిలిటీ. అంటే ఇక్కడ వచ్చేసి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ మొత్తం లోక్సభకి ఉన్న అన్ని స్టేట్స్కి కలిపి పెట్టాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర సరిపడా స్టాఫ్, మిషనరీ ఉండాలి. ఆ మిషనరీ ఎంత అంటే మనకి 25 lakh ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఈవీఎంస్, ఇంకా వీవీప్యాట్స్ అంటామే. సో ఈ వీవీప్యాట్స్, ఈవీఎంస్ 25 lakhs ఉండాలన్నమాట. కానీ ప్రజెంట్ రిపోర్ట్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఓన్లీ 12 lakh ఈవీఎంస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇప్పటికిప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి అని అంటే మిగతా 13 lakh ఈవీఎంస్ని ప్రొక్యూర్ చేసుకోవడము అంటే ఈ తొందరలో మనకి కొంచెం ఫాల్ట్స్ ఉండే ప్రమాదం ఉంది, విచ్ కెన్ కాంప్రమైజ్ ద డెమోక్రసీ. సో కాబట్టి ఆపరేషనల్ ఫిజిబిలిటీ అనేది ఒక ఇష్యూ. అండ్ రెండోది వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ వర్సెస్ కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. అందరు ఏమంటారంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక పెడితే ఎలక్షన్ యొక్క కాస్ట్ తగ్గుతుంది అని చెప్పి అంటారనమాట. సో కానీ ఇక్కడ మనము ఒక మంచి ఫ్యాక్ట్ని రాయొచ్చు. ఏంటి అది అని అంటే, మనకి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి చూస్తే మనకి ఎలక్షన్లకు అవుతున్న ఖర్చు ఎంత అన్నది కనుక అని క్యాల్కులేట్ చేసామనుకోండి, పర్ క్యాపిటా ఎంత అంటే లైక్ పర్ క్యాపిటా ఓటర్కి అవుతున్నటువంటి ఎక్స్పెండిచర్ ఫర్ ఎలక్షన్ ఎంత అంటే లెస్ దాన్ ₹50. ఒక ఓటర్కి గాను సగటున ఎంత ఖర్చు అవుతుంది అంటే ₹50. అంటే ఇంత పెద్ద, మనం వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం కదా ఇండియాని, మరి అంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ఆ డెమోక్రసీని నిలబెట్టడానికి ఉండే ఒక మెయిన్ థింగే ఎలక్షన్స్. అట్లాంటి ఎలక్షన్స్ కోసం మనం అట్లీస్ట్ ఒక ₹50 ఖర్చు పెట్టడం పర్ ఓటర్ అనేది అంత పెద్ద కాస్ట్ ఏమీ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్నే చూస్తున్నాం, కానీ వీ షుడ్ సీ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో కాబట్టి ఇది థ్రెట్ టు డెమోక్రసీ అనే దాని కింద ఇవన్నీ మనం రాయాల్సిన పాయింట్స్. అండ్ ఫెడరలిజం వరకు వస్తే థ్రెట్ ఏంటి అంటే, రీజనల్ పార్టీస్ అండర్మైన్ అవుతాయి అని చెప్పి అవి భయపడుతున్నాయి. దే ఆర్ వేరీ అవుట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మోడల్. బికాజ్ ఎందుకు అనంటే నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఎలక్షన్ స్ట్రాటజీ విషయంలో కానీ, వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో కానీ, స్పెండింగ్లో కానీ, స్ట్రాటజీస్లో కానీ, దీస్ రీజనల్ పార్టీస్ విల్ బీ ఓవర్ షాడోడ్ బై నేషనల్ పార్టీస్. కాబట్టి రీజనల్ పార్టీస్ దెబ్బతింటాయి. కాబట్టి ఇది ఫెడరలిజం అంటే ఏంటి, స్టేట్స్ సెంట్రల్లో ఈక్వల్ రోల్ ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ లాగా ఉండడం, కానీ ఇక్కడ ఉండలేకపోతున్నారు. అండ్ రెండోది వచ్చేసి అండర్మైన్ స్టేట్ ఇష్యూస్. అంటే ఇప్పుడు రెండిటికి కలిపి ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఏదైనా ఒక స్టేట్ ఇష్యూని వాయిస్ చేయడానికి వీళ్ళకు స్కోప్ ఉండదు. సో కాబట్టి అది థ్రెట్ టు ఫెడరలిజం. అండ్ థర్డ్ వన్, ఎఫెక్ట్ ఆన్ ఓటర్ బిహేవియర్. దీనికి ఒక మంచి ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఐడిఎఫ్సి వాళ్ళు ఒక స్టడీ చేయడం జరిగిందనమాట. సో ఈ ఐడిఎఫ్సి స్టడీ ప్రకారం ఏంటి అంటే 77% ఆఫ్ ద ఓటర్ విల్ ఓట్ ఫర్ సేమ్ పార్టీ. అంటే నేషనల్ లెవెల్లో ఏ పార్టీకి అయితే ఓటేశారో స్టేట్స్లో కూడా వాళ్ళకే వేస్తారు ఇన్ కేస్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే ఒకేసారి కనుక లోక్సభకి అసెంబ్లీకి ఓటింగ్ జరిగిందనుకోండి, 77% మంది ఓటర్లు ఏదైనా ఒక పార్టీకే వేస్తారు. దట్ టు నేషనల్ పార్టీకే అది ఫేవరబుల్గా వెళ్తోంది. అంటే స్టేట్ పార్టీస్ ఇక్కడ దెబ్బతింటున్నాయి. అదే ఓట్లు ఒక 6 months గ్యాప్ తోటి ఎలక్షన్ జరిగిందనుకోండి, నేషనల్ పార్టీకి ఇంకా లోక్సభకి ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్కి మధ్య 6 నెలల గ్యాప్ తోటి జరిగాయనుకోండి, ఈ 77% 61%కి తగ్గిపోయింది. అంటే ఈ గ్యాప్ తగ్గే కొద్దీ ఈ గ్యాప్ కూడా తగ్గుతోందన్నమాట. అంటే ఏమని అర్థము అని అంటే, ఒకేసారి ఎలక్షన్లు పెడితే తెలియకుండానో తెలుసో ఒకటే పార్టీకి వీళ్ళు ఫేవరబుల్గా వెళ్తున్నారు ఓటర్స్ అనేవాళ్ళు. అండ్ ఆ పార్టీ కూడా ఎక్కువగా నేషనల్ పార్టీయే ఉంటుంది. సో కాబట్టి ఫెడరలిజం ఇక్కడ అఫెక్ట్ అయినట్టు, అవునా. అండ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిటరీ.
ఎందుకంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొని రావాలి అని అంటే దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 368. సో 368 కింద మనకి ఇది ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన చేంజ్ కాబట్టి కంపల్సరీగా పార్లమెంట్లో పాస్ అవ్వాలి. 2 హౌసెస్ పాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి సెండ్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. వాటిల్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క కన్సెంట్ రావాలి. సో ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇస్తే చాలు, హాఫ్ ఇవ్వకపోయినా పర్లేదు. దట్ టు విత్ సింపుల్ మెజారిటీ. పార్లమెంట్లో అయితే స్పెషల్ మెజారిటీ కావాలి, కానీ స్టేట్ అసెంబ్లీస్లో సింపుల్ మెజారిటీ ఉన్నా సరిపోతుంది. సో అంటే స్టేట్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వనట్టు. సో ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిటరీ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ప్రిమెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీస్. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి అంటే మనకి ఇంకా వేరే దారే లేదు. ఏంటంటే కొన్ని ఇంకా దగ్గరలో ఇంకొక 6 monthsలో ఎలక్షన్స్ జరుగుతాయనుకోండి స్టేట్స్కి, వాటిని ప్రీమెచ్యూర్గా అంటే ముందుగానే డిజాల్వ్ చేసేసి ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టేయాల్సి వస్తుంది కదా. కొన్నిటినేమో కంటిన్యూ చేయాల్సిన కూడా రావచ్చు. అంటే కొన్నేమో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్మ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు డిజాల్వ్ చేయాలి అండ్ ఇమీడియట్గా ఎలక్షన్స్ జరగాలి, ఆటోమేటిక్ డిజల్యూషన్ అవుతుంది కదా 5 years తర్వాత. కానీ ఇంకొక 2 months తర్వాత ఎలక్షన్స్ అన్నిటికీ కలిపి పెట్టాలి అనుకుంటే ఈ 2 months కొన్ని స్టేట్స్కేమో ఎక్స్టెండ్ చేయాలి, అండ్ 6 months తర్వాత జరగబోయే స్టేట్స్ ఏమో ముందుగానే 4 months ముందుగానే డిజాల్వ్ చేసేయాలి. సో ఇట్లా 2 చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో డిజల్యూషన్ ఆఫ్ ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అనేది కూడా ఫెడరలిజంకి ఒక థ్రెట్ కింద మనం చూడాల్సిన పాయింట్. సో ఈ 5 points ఫెడరలిజంకి థ్రెట్ అంటే రాయాలి. అండ్ ఇందాక పైన డెమోక్రసీకి చూసాం. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఎప్పుడైనా పర్టికులర్గా GS2 అంటే పాలిటీకి సంబంధించిన వాటికైతే ఇలాంటి కమిషన్ రికమెండేషన్స్ లైక్ లా కమిషన్ ఇచ్చినవి కానీ, లేదంటే సెకండ్ ARC రిపోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇస్తుంది కదా అది కానీ, లేదంటే మనకి NCRWC అని అంటాం, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. సో ఇది కానీ సెకండ్ ARC ఇచ్చినవి కానీ లా కమిషన్వి కానీ ఇట్లాంటివి రిపోర్ట్స్ని చూసి ఆ రికమెండేషన్స్ అని చెప్పి మనము అవి రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది ఆన్సర్కి. సో ఇక్కడ మనం లా కమిషన్ ఏం చెప్పింది టు సింక్రొనైజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏం చెప్పింది అన్నది చూస్తున్నాము. ఏం చెప్పింది అని అంటే ఇందాక చెప్పుకుంటున్నట్టు కొన్నిటిని కంటిన్యూ చేయాలి, కొన్నిటిని డిజాల్వ్ చేయాలి ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఎలక్షన్స్ టు ఆల్ ద స్టేట్. ఒకవేళ ఇది సాధ్యం కాలేదనుకోండి అట్లీస్ట్ ఏం చేయొచ్చు అని అంటే ఒకటే ఇయర్లో అంటే సేమ్ క్యాలెండర్ ఇయర్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి జనవరి 2023లో ఎలక్షన్స్ అవుతున్నాయనుకోండి, ఇంకో స్టేట్కేమో సెప్టెంబర్లో పెట్టాల్సి ఉంది, ఇంకో స్టేట్కేమో డిసెంబర్లో పెట్టాల్సి ఉంది. సో ఇట్లా 3 స్టేట్లకు 3 సార్లు కాకుండా ఇవి 3 ఒకటే క్యాలెండర్ ఇయర్లో పెట్టాల్సిన స్టేట్లే కదా. సో ఈ 3టికి కలిపి అన్నా అట్లీస్ట్ ఒకటేసారి పెట్టచ్చు. ఓకే, సో దట్ కెన్ బీ ఎ సొల్యూషన్. అండ్ రెండోది వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్. ఊరికే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేసి డిజాల్వ్ చేసేసి వెంటనే ఎలక్షన్లు ఇట్లా పోకూడదు. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అని ఉంది కదా, ఇట్ మస్ట్ బీ రీప్లేస్డ్ విత్ కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకరు పెట్టాలి అని అంటే నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలము అని అనుకుంటే మాత్రమే పెట్టాలి. అండ్ దట్టు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే దాని మీద కూడా నెంబర్ షుడ్ బి లిమిటెడ్. అంటే ఓన్లీ ఇన్నిసార్లు మాత్రమే మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఒక టర్మ్లో పెట్టచ్చు అని చెప్పి ఒక లిమిటెడ్ నెంబర్ని తీసుకొని రావాలి అని చెప్పి ఒక రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి హంగ్ అసెంబ్లీస్ అంటే ఇప్పుడు హంగ్ ఏర్పడుతుంది, కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది అంటే ఇప్పుడు టర్మ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఫామ్ అయిందనుకోండి, ఆ మిడ్ టర్మ్ అంటే ఇప్పుడు అది ఏ రోజు నుంచి అయితే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి 5 ఏళ్ళు అన్నట్టు కాకుండా రిమైనింగ్ టర్మ్ మాత్రమే ప్రివెలెంట్గా ఉండేలాగా హంగ్ అసెంబ్లీస్ని పెట్టాలి అని చెప్పి ఒకటి చెప్పింది. అండ్ ఇంకోటి వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. మనకి ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే డిఫెక్షన్స్ అవుతాయి, ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు మెజారిటీని లూజ్ అవుతారు. మెజారిటీ లూజ్ అయితే ఏమవుతుంది, హౌస్ డిజాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. సో అట్లా ఊరికే డిజాల్వ్ అయిపోవడం ఇలాంటివి కాకుండా యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దానికోసము స్పీకర్ ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవట్లేదు కదా ప్రాపర్గా. సో కాబట్టి స్పీకర్ అనే కాదు, ప్రిసైడింగ్ ఆఫీసర్. సో కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్కి కంపల్సరీగా 6 months లోపు డెసిషన్ తీసుకోవాలి అన్న రూల్ తేవాలి. ఇట్లాంటి కొన్ని యాంటీ డిఫెక్షన్ లాలో రీఫార్మ్స్ తేవడం ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటివి లా కమిషన్ చేసినటువంటి రికమెండేషన్స్ అనమాట. ఫైనల్గా మనము కంక్లూడ్ చేయాలి ఆన్సర్ని. దట్ ఈస్ ఏంటి అంటే అల్టిమేట్లీ విల్ ఆఫ్ ద
పీపుల్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్స్. అంటే ఇట్లా 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ ఏదైనా సరే మనము ఇది తీసుకొని రావాలి అని అంటే ఏం చేయాలి, దట్ మస్ట్ బీ గివెన్ ఫర్ పబ్లిక్ డెలిబరేషన్స్. అంటే పబ్లిక్ని అడగాల్సిన అవసరం ఉంది. సో పబ్లిక్ దీనికి ఓకే అని అంటే మాత్రమే, పబ్లిక్ యొక్క ఒపీనియన్ని కన్సిడర్ చేసి మాత్రమే ఇట్లాంటి వాటికి పోవాలి. బికాజ్ దే మస్ట్ బీ ఇంప్లిమెంటెడ్ విత్ ద కాన్సెన్సస్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ టు ప్రిజర్వ్ ద వైబ్రెన్సీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఎందుకంటే ఇండియాలో కావాల్సిండేది యూనిటీ కాదు, ఇండియాలో కావాల్సింది యూనిఫామిటీ కాదు, యూనిటీ కావాలి. యూనిఫామిటీ అని అంటున్నాం అంటే ప్రతి దాంట్లో యూనిఫామిటీ అంటే 1 నేషన్ 1 ట్యాక్స్, తర్వాత 1 నేషన్ 1 ఐడెంటిటీ, అట్లా ప్రతి ఒక్క దాంట్లో వన్నెస్ అనేది ఎక్కువ అవుతుంది కదా యూనిఫామిటీ అనేది. కానీ మన డైవర్సిటీని కాపాడుకోవాలి అంటే మనకి యూనిటీ కావాలి కానీ యూనిఫామిటీ కాదు అన్నట్టు మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఫాలో అయ్యే అప్రోచ్. ఇంట్రడక్షన్ రాసాము అండ్ 2 కీవర్డ్స్ డెమోక్రసీ, థ్రెట్ టు డెమోక్రసీ రాసాం, థ్రెట్ టు ఫెడరలిజం రాసాం అండ్ వే ఫార్వర్డ్ సజెస్ట్ చేసాం. తర్వాత ఫైనల్లీ వి కన్క్లూడెడ్ ద ఆన్సర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవి ఇవాల్టి ఆర్టికల్స్ అండ్ ఇట్లాగే మనం నెక్స్ట్ ఎవ్రీడే హిందూలో వచ్చిన ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అప్రోచ్ని చూసాం కదా, అలా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కనుక రాయాలి అనుకుంటున్నట్టయితే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది LTX బ్రాంచ్ హైదరాబాద్లో గాంధీనగర్లో. సో ఇక్కడ మనం ఇలాగే అప్రోచ్ చెప్తాము అండ్ ఆన్సర్ రైటింగ్ చేయించి ఫీడ్బ్యాక్, పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎంటైర్ కోర్స్కి ఫీ వచ్చేసి 15,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ltxclasses.com. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ 10th సెప్టెంబర్ రోజు డెమో ఉంది. సో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్లో గాంధీనగర్ బ్రాంచ్లో అటెండ్ అవ్వచ్చు at 10 o'clock. అండ్ మీకు ఎలా రీచ్ అవ్వాలి అక్కడికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.